నేను జోకేస్తే అందరూ నవ్వారు, నీకేంట్రా ప్రాబ్లం? ఆ శేషిగాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా. ఏం చేశాడు? రాత్రి ఆడికి నాకు పెద్ద ఆర్గ్యుమెంట్, కొంచెం మిస్ అయిపోయాడు. అరే వాటితో పెట్టుకోదురా, వాడు అసలు కరాటేలో బ్లాక్ బెల్ట్. ఏట్రా బొంగు, ఆడు కరాటేలో బ్లాక్ బెల్ట్ అయితే నాకు రన్నింగ్ లో గోల్డ్ మెడల్ తెలుసా? అప్పగా ఫాస్ట్ గా ఏం చేస్తావు? బిల్లు రాసుకో. చెప్పుకో. 9 ప్లేట్ ఇడ్లీ, 9 ప్లేట్ పూరి, 9 ప్లేట్ దోశ, 9 ప్లేట్ ఊతప్పం, 9 ప్లేట్ బోండా, 9 ప్లేట్ మిరపకాయ బజ్జీ, 9 ప్లేట్ స్వీట్, 9 కప్పుల ఐస్ క్రీమ్. రాసుకున్నావా? 1 2 3 4 5 9. అవేం వద్దు, చాయ్ పట్టరా. ఎన్ని 9? 1. అది సింగిల్. ఏం ఫేస్రా. ఈ బొగ్గు గడికి ఒక టీ అంట, నువ్వు చూసుకో, అమ్మాయిలే చూసుకుంటాను. అలాగే చూసారండి, అమ్మాయిలైతే చూసుకుంటానంట, మీరు బేవస్ చెప్పండి. సరే గాని 4 ప్లేట్లు సమోసా పట్టుకో చెప్పు. హలో, ఉన్నాడు అంకుల్, ఒక్క నిమిషం. మీ డాడీరా? తీరా. హలో అంకుల్, నేను మాధవ్. అవునా? ఓకే ఓకే. ఏంట్రా అప్పిగా, ఎక్కడ 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 అప్పిగా? మా ఇంట్లో ఫంక్షన్, నీదే క్యాటరింగ్. అలా 426-538. అవును, 4 కలిపితే 6, 5 3 కలిపితే 8. దానికి ఫోన్ చేసి అడగలా బెటా. సుసి, What can I do for you? నా బాయ్ ఫ్రెండ్ కోసం మంచి క్యాసెట్ సెలెక్ట్ చేయాలి. బాయ్ ఫ్రెండ్? యా. 1 second. ఇది హరిహరన్ సిడి. ఇది మీ బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వండి, డెఫినెట్ గా మిమ్మల్ని లైక్ చేస్తాడు. ఇంకో సీడీ ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏది చూడండి. నువ్వు డాన్స్ చేయటం కాదురా, మన సాంగ్స్ విని కస్టమర్స్ డాన్స్ చేయాలి. సరిగ్గా క్లీన్ చేయి, లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లాగా పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలని అన్నాం, అయినా మిమ్మల్ని ఏం లాభాలని, నా ఇంటర్ పేపర్ దిద్దులో అనాలి. మధ్యలో వాడే చేశారు పాపం. ఆడే కనుక పాస్ మార్కులు వేసుంటే ఈ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా. ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ బయట కాచుకుంటున్నారు. మరి అయిపోయి క్లీనింగ్ కూడా కాంపిటీషనా? హలో హలో, మోహన్ ఉన్నాడా? మీరెవరు? నా పేరు మాధవి. మోహన్ లేడా? రాంగ్ నంబర్, ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హ్యావ్ డైల్డ్. ఎవరికిరా ఫోను? ఎవరో మాధవ్ అంట, మోహన్ ఉన్నాడా అని అడిగింది, రాంగ్ నెంబర్ అని పెట్టాను. మోహన్ అంటే నేనే కదరా, ఎందుకు పెట్టేశావు? అదేంటి, మీరు మోహన్ రావు కదా? నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ముద్దుగా మోహన్ అని పిలుస్తారులే. సునీల్, హీఈస్ యువర్ సన్ వేణు. నైస్ మీటింగ్ యూ. వేడకోళంగా ఉందా? ఎంత అవసరం ఉండి ఫోన్ చేసినా ఏమిటో? ఇంకేం అవసరం ఉంటది, అప్పు చేసినట్టున్నారు, అడగడానికి ఫోన్ చేసినట్టుంది. నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నాను రా, నాకే బాకీ ఉంటారు ఎవరన్నా. మర్చిపోయావా? అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు 8 రూపాయలు బాకీ ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు. అదే మర్చిపోలేదురా, అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఏమో చేయలేదు. చేస్తా. ఈ నేల మనదిరా, ఈ పూలు మనవిరా, ఈ చెట్టు మనది, పుట్ట మనది, గుట్ట మనది, పొట్ట మనది. హే గాజు వాక పిల్ల, మేం గాజులో లంగాదా, నువ్వు చెయ్యి చూపలేదా, మేం గాజు తొడగలేదా, గాజు వాకే. ఏంట్రా మూడ్ డిస్టర్బ్ చేస్తావు? ఆ మాట అనాల్సింది నేను. బాబు 12 సంవత్సరాల నుంచి ఆ మాట చెప్తానే ఉన్నావు, ఈ పాట పాడుతానే ఉన్నావు. అసలు నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అని ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో అసలు నువ్వు గుర్తున్నావా లేదో? లేదురా, ఆ అమ్మాయి నన్ను ఎప్పటికీ మర్చిపోదు. అంత మర్చిపోయినప్పుడు ప్రతి సంవత్సరం అమ్మాయి పుట్టినరోజుకి నువ్వే అరకెందుకు వెళ్తున్నావు, నువ్వే ఆంజనేయ స్వామి ఎందుకు దండం పెట్టుకుంటున్నావు, అమ్మాయి ఎందుకు రావట్లేదు? చూడు, ఆ అమ్మాయి నా కోసం వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నాకు నమ్మకం లేదు. ఏదో ఓ రోజు అను నన్ను వెతుక్కుంటూ వస్తుంది.
మేమందరం కలిసి వెతికితే దొరకని కర్ర మరి నీకెలా దొరికింది? అందరికీ అన్నీ కనపడవు బాబు. నువ్వు గొప్ప పుణ్యం చేసావా నా బాబు? కాబట్టే డేగ కళ్ళతో వెతికాను, లటిక్కన పెట్టేశాను. అన్నగారు, మీ కర్ర మీరు తీసేసుకోండి. ఈ జన్మకు మీ రుణం ఇలా తీర్చుకోగలిగాను. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. కర్ర జాగ్రత్త అన్నగారు. అరే ఈ కట్ట ఉంచుకోరా. రేయ్, అసలు కర్ర ఎప్పటి వరకు ఏమైంది? నీకే ఎలా దొరికిందిరా? అందుకే కాలేది. ఇప్పటిదాకా కర్ర పోయిందని చెప్పారన్నావు. పోలే మా అన్న కర్రే కదా అని చెప్పి ఎతికి పెట్టాను. ఇప్పుడేమో కర్ర ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది, ఎప్పుడు దొరికింది అని కారణాలు చేస్తున్నావు. అసలు నీ కర్ర కావాలన్నా కారణం కావాలన్నా? కారణం కావాల్సి వస్తే కరండి అనబెట్టే. అరే రే రే రే, ఆగరా, కర్రే కావాలి ఇటువరా. రే చూసావురా, అసలుకే ఫిట్టింగ్ పెట్టాను, దెబ్బకు దారిలోకి వచ్చారు. 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 47, 48, ఈ బండిల్ కౌంట్ చేయడం నా వల్ల కాదురా. ఇప్పుడు నేను 3 సార్లు కౌంట్ చేశాను. మీ అమ్మ 2 సార్లు వాయించింది. ఇప్పుడు నువ్వు ఎందుకు డాడీ అంత కోపం? ఇంత డబ్బు పెట్టుకుని ఒక్క కట్ట ఇవ్వచ్చు కదా. ఇవేమన్నా తమలపాకులు కట్టాలనుకున్నావా? కోఆపరేటివ్ బ్యాంక్ డబ్బు. ఉద్యోగం ఊడిపోతున్నా. అబ్బో చేస్తున్నారులేండి బోడి ఉద్యోగం. నా సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు ఇలాగే డబ్బులు లెక్క పెట్టడం చూసి అల్లుడు గారు బాగా డబ్బున్నవాడేమో అనుకుని మా నాన్న ఈ సంబంధం ఖాయం చేశారు. ఆ తర్వాత పెళ్ళయ్యాక తెలిసిందిరా, శుక్రవారం చేసిన వసూళ్లు ఇంటికి తెచ్చి శని ఆదివారాలు లెక్కెట్టి సోమవారం తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తారని. తప్పింది, మళ్ళీ లెక్క తప్పింది. ఏమే ఇప్పుడు అదంత అవసరమా? సరే మీకు అవసరం లేదంటే నేనే తాగేస్తాను. అబ్బాయి నేను చెప్పింది కాఫీ సంగతి కాదే, అక్కడ పెట్టు. మీ నాన్నకి తీసుకోవటమే గాని ఇవ్వటం రాదురా. నెల నెల నేను దాచి డబ్బుంది, అది ఇస్తాను కదా. ఈయనెప్పుడు డబ్బు బాగా లెక్కెట్టు. ఏంటి నాకు తెలియకుండా కిచెన్ లో కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టారా? నువ్వా? అయ్యో రామా, నువ్వా? నువ్వేంటి ఇక్కడున్నావు? మరెక్కడుండాలి? ఎక్కడ ఉండాలి కాదు, ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో రామా, ఇది మా ఇల్లయ్యా బాబు. నీ ఇల్లా? అంటే సున్నం జై పాతాళ భైరవి. ఇది రాజుగారి ఇల్లు కాబట్టి నేను ఆయన మనవరాల్ని కాబట్టి ఇక్కడున్నాను. నువ్వు రాజుగారి మనవరాలివా? నాకెందుకు చెప్పలేదు? చెప్పాను చెప్పలేదు. చెప్పాను, నువ్వు వినలేదు. నువ్వు నాకు చెప్పలేదు. ఆ రోజు చెప్తే ఏమీ లేని వాళ్ళు ఇట్లా ఎగిరేది అన్నావు. అవును అన్నావు. వాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్ళయ్యా వెళ్ళు. ఒకటి, 2, 3 ఉన్నాయండి. చెక్ చేద్దాం. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఐఎమ్ సారీ. ఇది నేను సింహానే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి. ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. రండి. భూతరాజు ఏంటి గోలంతా? ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా? నేను నమ్మను. చూసావా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను. ఏది కావాలో అదే చెప్తాను. రేయ్, నిజం చెప్పు, తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చేరేసినా ప్యాంట్ వేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పబోయా. గోదావరి నదీ తీరా
వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో ముగ్గురు దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళ కదా? కాదు, వీళ్ళు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళలో కాడ నేను చూసింది. ఇదిగో నువ్వు మధ్య వస్తున్నా చెప్పను. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాము. చూడటం ఏమిటి, తొలి చూపులోనే వాళ్ళను ప్రేమించాము, మోహించాము, కామించాము. వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాలా మండిపోతున్నాయి. ఆమె కళ్ళలో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వివస్త్రలే స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో నీళ్లు తీసుకుని నా మీద చల్లేసింది. డిష్! అంతే, మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు, వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకు ముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకు ముందు ఇంద్రుడు. ఉండన్నయ్య గారు, నా గురించి చెప్పనియండి. చెప్పు నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరకు వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. శ్రీరాముడు పాదాలకంత పవరుందో వీడి చేతికంత పవరుంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను సింహ పరుణ్ణయ్యాను. నిజంరా మొగుడు అంటే ఇది నిజమా అంటే నేనేం చెప్పేది? నిన్ను అరే చేసపోయి కంబారి కట్టేసి కుట్టుకోబోయేసాం ఊరక నిన్ను అని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అరే తాడుతా కొడురా, తాడు తండ్రా, మీ అమ్మ కడుపులు కానీ తాడు తండ్రా. లోపలికి వెళ్ళండి. నన్ను అటు చూడు. ద్వారకా నగర్లో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే, మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. ఏయ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? వినవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ, ఆ డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది నీ సొంతం, నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా, టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రైట్, చంపేస్తాను లేదా? అది మీ వల్ల కాదు గానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా, ఏయ్, నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందా పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రా, నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడొస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు. పదా. చచ్చండి. నాన్న వెళ్ళొస్తానే. ఎవరా ఈ అమ్మాయి? బాప్ ఏక్ నంబరి, బేటా 10 నంబరి. సరిగా చెప్పితావరా? కుదా తేరా గవా. పోయింది, వీడికి మతిపోయింది. గుడ్ ఈవినింగ్ సార్. ఏమో అవునేమో నిజమేమో. ఆహా ఆహా. ఏమయ్యా, మిమ్మల్ని ఆడుకోమని చెప్పారా పాడుకోమని చెప్పారా? అసలు మనం గోవా ఎందుకు వెళ్తున్నాం? ఫుట్బాల్ మ్యాచ్ కోసం సార్. కదా, సమ్మర్ హాలిడేస్ లో కూడా మీ చేత ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నాను? కప్పు కొట్టడానికి. కప్పు కొట్టడానికి. అవునా? అందుకని రేపటి నుంచి మీరు 9కి ఇక్కడికి వచ్చేసేయండి. నేను మాత్రం 8:30కే వచ్చేస్తాను. సార్, ఆ టైంలో ఆదమ్మ ఊడుస్తుంటా సార్. ఆయన వచ్చేది ఆదం ముందు ఉండడానికి. మిలిటరీ మేజర్ ని నాతో దూకులేదు. కమాన్ ఫార్ములా లైన్, ఫార్ములా లైన్, కమాన్ ఫార్ములా లైన్, పిక్ పిక్. నౌ ప్లెడ్జ్. సార్ వర్షం పడేలా ఉంది సార్. అయినా సరే ప్లెడ్జ్.
అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నా ఆటను ప్రేమించుతున్నాను. నేను నా ఆటను ప్రేమించుతున్నాను. నా ఆట ఆడడం నాకు మిక్కిలి గౌరవము. నా ఆట ఆడడం నాకు మిక్కిలి గౌరవము. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. హలో హలో. కుదరదు. కుదరలేదు. నిన్ను కాదే నిన్ను కాదే. చూడు మేడే. చూడు మేడే. ఇది కూడా నిన్ను కాదే. ఇది కూడా నిన్ను కాదే. నేను వచ్చి వంట చేస్తా కదా, నువ్వు పెట్టేసి. నేను వచ్చి వంట చేస్తా కదా, నువ్వు పెట్టేయ్. ఓకే, కంటిన్యూ. ఓకే, కంటిన్యూ. బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను. బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను. కోచ్ చెప్పినట్టే వింటాను. హమ్నే బోలా, కోచ్ చెప్పినట్టే వింటాను. చచ్చిపోతున్నాను బాబు మిలిటరీ రే, నేను మిలిటరీలో ఉండగా శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడిని తెలుసా? ఏ సార్ అప్పట్లో మీ క్వార్టర్స్ ఇవ్వలేదా? సార్ ఎవరా నువ్వు? నేను లేవంత ప్లేయర్ సార్. పుడితేవే ఏ పేరు నీ పేరు? టాపర్ అండి. అంటే నా పేరే. మిమ్మల్ని కదా సార్ వాడిని. ఏంట్రా పట్టలా పెంచా ఏం తిన్నా ఏం తిని పెంచావేంటి? కోపరి రావండి. మగరాజు వచ్చాడు. నీ సొమ్ముతో పేసే టైగర్ వచ్చాడ్రా. టైగర్. సూరయ్య అయ్యా. ఆ పోతరాజు గారు ఏదో గోల్ చేస్తున్నట్టున్నాడు చూడు. అలాగేనయ్యా. టైగర్ అంటే టైగర్. ఏంటా కేకలు ఇంత రాత్రి పడా? ఏడ్రా మంగరాజు, ఏడ్రా అంతా లింగరాజులు వచ్చారు. నిద్రపోతున్నాడు. ఏంటా గౌడు కేకలు? అసలు ఎందుకు వచ్చావు? దొంగతనానికి వచ్చాం. నువ్వు దొంగతనానికి వచ్చావా? ఎస్. అర్ధరాత్రి పూట నల్ల చొక్కా వేసుకుని ఎందుకు వస్తారా? దొంగతనానికి వస్తారు. నిజం చెప్పవా? చూసారా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. ఇప్పుడు చెప్తాను చూడండి. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నువ్వేమైనా ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? నిజం చెప్పు. గోదావరి నదీ తీరంలో వెన్నెల వెలుగులు మేం జనకాలంటున్నాం. మాకు ఆమడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. వారిలో ఒక దేవకన్య నన్ను చూచి నా అందానికి ముగ్ధురాలై నన్ను ప్రేమించి మోహించి కామించి మానవ నాతో పాటు స్వర్గానికి వస్తావా అన్నది. ఈ తొక్కలో మంగరాజు దగ్గర ఇంకెంతకాలం పనిచేద్దాంలే అని నేను కూడా సరే అన్నా. అంతే, ఆవిడ దబ్బును నా చేయి పట్టుకుని రివ్వున గాలిలోకి లేచింది. మేము స్వర్గం వైపుగా వెళ్ళిపోతున్నాం. మా పక్క నుంచి మేఘాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇంతలో ఆ మిగతా 2 దేవతా స్త్రీలు ఉన్నారు, చూశారు? వాళ్ళల్లో 2వ ఆవిడ నాకెదురుగా వచ్చి అలా రాజకుమారా నన్ను ఏలుకోవా అన్నది. అని చేయబట్టుకోలాగింది. దాంతో 3వ ఆవిడ ఈ పక్కకు వచ్చి హే రాజన్ నా మాట ఏమిటి అని ఈ చేయబట్టుకోలాగింది. ఇది చూసి మొదటి ఆవిడ ఊరుకుందా, ఆవిడ ఈ చేయబట్టుకోలాగింది. 2వ ఆవిడ లాగింది, 3వ ఆవిడ లాగింది, మొదటి ఆవిడ, 2వ ఆవిడ లాగింది, 3వ ఆవిడ లాగింది, మొదటి ఆవిడ లాగింది, 2వ ఆవిడ, 3వ ఆవిడ, మొదటి ఆవిడ, 2వ ఆవిడ, 3వ ఆవిడ, మొదటి ఆవిడ. అమ్మా సరిగ్గా నేను ఇలాగే అన్నాను, విసుగొచ్చి. అంతే, 3 వదిలేశారు. అక్కడి నుంచి గిరికీలు కొట్టుకుంటూ దభేళ్ళ ఇక్కడి నుంచి పడిపోయాను. ఆ తప్పుడికి మీరంతా నిద్రలేచి వచ్చారు. ఇది నిజం, పచ్చి నిజం. మీ కుటుంబం మొత్తం చచ్చిన తొట్టు. ఈయన స్తంభాన్ని కట్టేసుకోవటం రా. ఎందుకు నిజం చెప్పినందుక? అడంగులతో లోపలికి వెళ్ళండి. నన్ను కట్టేసి కొడుతున్నావే అంటే ఒకతనం కాదురా. ఒక్కసారి నా కట్లు కూడా తెచ్చి నా ఎదురుగా రా, చూసుకుందాం. ఫేస్ టు ఫేస్, సింగిల్ టు సింగిల్. కొట్టండి రా. ఆగినంత దిగదే కొట్టండి. రేయ్ ఈవిడేంట్రా తిన్నగా ఇంటికి వచ్చేసింది? అయ్య బాబోయ్, మీ డాడీ దీన్ని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. పదా. ఒరేయ్ కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు? ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి. నోటో కొనుక్కొని వస్తారే, కాస్త వినపడేటట్టు చెప్తావని. నీకు వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ. ఇది ఉంచు, మళ్ళీ వచ్చి తింటాను. నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధవి. మోహన్ లేడా? ఆయన బయటికెళ్లారు, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు కూర్చోండి. రండి. ఇంతకీ మీరు అది ఓ ఏంట్రా? పతి పత్ని ఎవరు? ఓ ఏమైందిరా మీకు? ఏమీ కాకముందే లోపల పోతే చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఆంటీ కంపెనీ కర్లేదు, నువ్వు లోపలరా. నాన్నగారి కోసం వచ్చినావని కూర్చోపెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా? లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు. అంటే అంటే ఆవిడ అతిథి కాదంటీ, మీకు సవతి. ఖచ్చితంగా విల్లులో దానికి ఏదో రాసుంటాడు, అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది. కొంపతీసి ఇల్లు కానీ రాస్తాడేమో. దీని సంగతి నేను చూసుకుంటాను.
కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తాగండి. ఆ మోహన్ మీకు అన్ని చెప్పే ఉంటాడు. ఆయన ఏం చెప్పలేదు, అన్నీ అబ్బాయి చెప్పాడు. ఆహా. మీరు కాఫీ తాగండి. ఆ, అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా? ముందు కాఫీ తాగు. మ్. ఏంటండి పంచదార బదులు కారం కలిపారా? కాపురం చేసే ఆడదాన్ని కాబట్టే కాఫీలో కారంతో సరిపెట్టాను, లేకపోతే విషం కలుపుండేదాన్ని. తాగు, ముందా కాఫీ తాగు. తాగమన్నారా? తాగు. చంపేస్తాను. ముందే కాఫీ తాగు. ఏం జరుగుతుంది? అరే మాధవి, మోహన్ ఆహా సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. పిచ్చి పిచ్చి వాకు నోర్మై. ఇంకా ఎన్నాళ్ళు మా నోళ్లు ముస్తారండి? ఇంట్లో పెళ్ళాను నేనుండగా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? ఆవిడ ఎవరనుకున్నావే? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో ఈ లింక్ అప్పటి నుంచే అన్నమాట. నేను చంపేస్తాను రాయ్ నోర్మై నువ్వు. ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది. రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను. అది చెప్పడానికి ఇంటికి వచ్చి ఉంటుంది అంతే. మీరు ఇన్నాళ్ళు ఆవిడ్ని కలిసి ఎందుక? అందుకు కాదా? రే నీకేం చెప్పాను? చంపేస్తా అన్నారు. గుర్తుంచుకో. ఏమనుకోకండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను అబద్ధం చేసుకుంటే చేసుకున్నారు. రేపు మీ ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మోహన్ ఇదిగో పెళ్లి కొడుకు డీటెయిల్స్, జాతకం. థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. రాజుగారు 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 అయ్యో మగ పురుషులు. ఏమండి రాజుగారు ఉన్నారండి? రాజుగారు లేరండి, ఎక్కడికి వెళ్ళారండి? వేటకెళ్ళారండి. ఓహో, మీకేమన్నా దాహంగా ఉందండి? కొంచెం నీళ్ళు తీసుకురండి. ఎంత దాహంగా ఉండొచ్చారో పాపం. అవునండి. మీకు కొంచెం దాహం ఎక్కువ అనుకుంటారండి. రాజుగారు ఏ వేటకెళ్ళారండి? చేపల వేటకెళ్ళారండి. ఓ, అతని మోహన్కి పుల్లులు శవాలు పడతాయా? అదేం మాటలండి, అప్పుడప్పుడు అడవి పందులు కూడా పడతా ఉంటాయండి. ఓహో, మీకేంటండి కాలు అట్ట ఊగుతుంది? ఏం లేదండి, ఉద్రేకులు ఉంటే నేను ఇంతే. ఉద్రేకంలో ఉన్నారా? ఆ. మీ ఉద్రేకం తగ్గిస్తాను. నిజమా? నిజంగా ఎందుకు వచ్చారా మీరు? రాజుగారు ఆ. ఖతర్ నుంచి మా ఫ్రెండ్ బాటిల్ తీసుకొచ్చాడండి. మీరు ఇది కొంచెం తాగి పెట్టరా? వద్దులే బాబు, పోయినసారి తాగినందుకే 3 రోజుల దాకా ఒళ్ళు నొప్పులు తగ్గలేదు. పో. ఆ ఒళ్ళు నొప్పులు పోవడానికేనండి ఇది. అది పోవడం కోసం ఇది, ఇది పోవడం కోసం ఇంకొకటి. వద్దురాయన వెళ్ళు పో. సరేనండి. ఆగో ఆ? ఏమయ్యా, పొమ్మంటే పోవడదేనా? బతివాలే పర్లేదా? చెవో బతివాడు కూడా తెలియదు. ఏం కుర్రాడే మీరు? మొహం మూసుకోవడం చాలు, నీళ్లు దేపో. బా కత్తారు సరుకు అదిరిందయ్యా. ఎప్పుడు ఇదే తెమ్మని చెప్పు. నువ్వేంటి చేతులు మళ్ళీ పిసుకుతున్నావు? అదే ఆ అమ్మాయి ఉంది కదండి. ఎవరు? ఆ పేరు లేనమ్మా. రాజుగారు పెద్ద కొడుకు ఉంగరం అడిగిందండి. ఇదేం ప్రేమయ్యా? ఉంగరం తీసుకురా, కర్ర తీసుకురా అంటుంది. అబ్బాయి ప్రేమే కాదండి అసలు. ప్రేమ కాదు. ఆహా. మరైతే నేను ఎందుకు? అది ప్రేమేనండి. ప్రేమేనా? ప్రేమేనండి. ప్రేమ అయితే పర్లేదు కానీ ఆ ఉంగరం రాదయ్యా. వాడి చేతికి బిగుసిపోయింది. అది చేస్తుంటే వాడు తప్పకుండా లెగుస్తాడు. అందుకే కదండి ఈ జలగలు తీసుకొచ్చాను. జరగల ఇవి చేతి మీద ఉలితే స్పర్శపోతుందండి. వామ్మో, నువ్వు మామూలు ప్రేమికుడివి కాదయ్యో, దేవాంతకుడివి. పద, ప్రేమ కోసం ఈ పోతరాజు ఏమైనా చేస్తాడు. పదండి. కుడికాలు ముందు పెట్టాలి. దొంగతనానికి సెంటిమెంట్లు ముఖ్యం. అలాగే రాజుగారు. చూడు, ఇక్కడి నుంచి కుడివైపుకెళ్ళు. ఆ. ఎడం పక్కన మెట్లుంటాయి. ఆ. నేరుగా మేడ మీదకెళ్ళు. కుడివైపున ఒక గది ఉంటుంది. గదిలో ఎడం పక్కన బెడ్ ఉంటుంది. దాని మీద కుడికాలు కిందకేసి ఎడం చేయి తల కింద పెట్టుకుని ఒక మనిషి పడుకుని ఉంటుంది. ఆడి కుడి చేతికి ఉంగరం ఉంటుంది. నువ్వు నీ ఎడం చేత్తో దాన్ని లాక్కొని రా. పో, పో, పో. కుడి ఎడమైతే పొరపాటు లేదో. అమ్మయ్యలక, పిల్లిలాగా వచ్చావా? నేను కనుక్కోలేననుకుంటున్నావా? సైలెన్స్. ఉంగరం కోసం వెళ్ళాడు మావాడు. కిచకిచ అనర్థం చెప్పాను. నేను ఉంటలా సైలెంట్ గా ఉండు. మళ్ళీ కిచకిచ అంటావు? ఇదిగో నేను ఒక్కసారి చెప్తా, తర్వాత నేను మనిషిని కాదు.
మళ్ళీ నిన్ను కిచకిచ అనద్దంటే మళ్ళీ అదే కొత్తకొస్తావు. నువ్వు ఎలికవే మనిషివే. ఆయ్. మళ్ళీ కిచకిచ సైలెన్స్ అని చెప్తే అర్థం కాదంటే నీకు. నిన్ను నిన్ను ఏయ్! నా కాళ్ళ సందు నుంచి దూరిపోతావా? పెద్ద పెద్ద మునగాళ్ళకే నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదే. నిన్ను ఏది కుండి ఏది కుండి కొడతా. సైలెన్స్ అని చెప్తే సైలెన్స్ అని చెప్తే సైలెన్స్ సైలెన్స్ ఎన్నిసార్లు చెప్పుకోవడం. నిన్ను వదిలిపెట్టే పెట్రోల్ పోసి ఇల్లు మొత్తం కాల్చేస్తా, నుసి నుసి చేసేస్తా. నిన్ను వదిలిపెట్టు. రే పెట్రోల్ రే, ఇంత మంది ఉన్నారు, ఒక్కడి దగ్గర పెట్రోల్ లేదంటరా. సోరయ్య అయ్యా మళ్ళీ ఆ బోతరాజు గాడు వచ్చినట్టున్నాడు. ఈ తాగుబోతు ఎదవతో తలనొప్పైపోయింది. ఇంట్లో పెట్రోల్ ఉండదు కదా. కృష్ణ రే అమ్మాయి ఎవరు నన్ను చూసి నవ్వుతుందిరా. రే నీ మొహం చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఆ అమ్మాయి నవ్వడం పెద్ద విషయం ఏంటి? ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు. రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు. రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు. రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే గానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. ఓ మీరా? నాట్ బ్యాడ్, బాగానే గుర్తుపట్టారే. బెరర్ ఏం తీసుకుంటారు? అలా ఐస్ క్రీమ్. ఓకే, 1 చాక్లెట్ ఐస్. ఓకే, చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి ఒకటి. అలాగే. ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకే మా ఇప్పుడు మన ఈటీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడారా? ఏం మాట్లాడారు? అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. ఏం మాట్లాడారు? అదేనండి, చిన్నప్పుడు మీకు ఫ్రెండ్ ఉండేది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే ఏంటండి ఏమైంది? వాడు ఎంపీ కొడుకు, ఆడపిల్లని ఎప్పుడూ టీచ్ చేస్తాడు. ఇంటర్నేషనల్ ఇడియట్. టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి. రాజుగారు 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 నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారు అని పిలవాలా. సమ్మంగా ఉందబ్బా. ఏదో ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. రాజుగారు అబ్బో అబ్బో. మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయం అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఇప్పు పూలతో సారా కాసాము. మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి రండి. మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు దివ్వులు లాగుతున్నాయా. రండి కూర్చోండి. మగ పురుషులు సరే, మూసుకోవాల్సింది ముఖం కాదు. లోపల బొమ్మందు లోపల బొమ్మను అంతే పో. అబ్బా ఎవరు ఆవిడ? ఆవిడ రాజుగారి భార్య. రాజుగారి భార్య, రాజుగారి భార్య. అరే నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు, ఆడవాళ్ళ గురించి తెలుసు నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏమండి, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా?
గ్లాస్ ఎక్కడ నువ్వు చేపింది ఎక్కడ అదిరా గ్లాసు తీసుకో గ్లాసు. అబ్బో నువ్వు మొహం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా. ఏమండి వీడికి కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? చేస్తుందిరా. వాడికి దాహం వేస్తుందా? దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో. నువ్వు అడిగినప్పుడే అడగచ్చుకోరా. ఏముందిరా నీ బుర్రలో? నీ బుర్ర బుర్ర ఒకటే కదా. నీళ్ళు వచ్చాయి, నేను ఇస్తాను. ఎంతసేపు తీసుకుంటావురా నీళ్లు? ఎంతసేపు తీసుకో. ఏమండి దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ నీళ్లు. ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్లు? కొట్టారు కదా సార్, గుండె ఎండిపోయింది. కొడుతో గొంతు ఉండిపోయిందా? గొంతు అడకుండా చెమ్మటావు, గొంతు అడకుండా చెమ్మటావు. రాజుగారు అబ్బా హాయిగా ఉందా అట పిలుస్తుంటే. రాజుగారు మంగరాజు గారి కర్ర కావాలండి. కర్ర కావాలంటే ఆ మూలలో బోల్డ్ కర్రలు ఉన్నాయి, ఒకటి తీసుకెళ్ళు. ఆ కర్రలు కావండి, ఆయన చేతిలో ఉన్న కర్రే కావాలి. ఆయన చేతిలో ఉన్న కర్ర కావాలని అడిగావని తెలిసిందంటే నీ పుర్రె బాగా కొడతాడు. అసలు ఎందుకయ్యా నీ కర్ర? అదే ఒక అమ్మాయి అడిగిందండి. అమ్మాయి అడిగిందా? ఎవరా అమ్మాయి? పేరు తెలీదు. పేరు తెలీదా? పేరు తెలియని అమ్మాయి నిన్నే ఎందుకు కర్ర అడిగింది? నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు చేతులు అట్లా బిసుకుంటున్నావు? ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? సంబంధమే లేదండి. సంబంధం లేదా? ఊరికి అడిగింది. ఊరికి అడిగితే కర్ర తేవడం ఎందుకు మరి? సంబంధం ఉన్నదండి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి. ప్రేమించుకుంటున్నారా? అయితే సరే. లేదండి, ప్రేమ లేదేం లేదు అసలు. ప్రేమించుకుంటున్నారండి. అదేనండి, ఉంది, ప్రేమ ఉంది, లోతైన ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ప్రేమ కోసం కర్రేంటయ్యా? రాజుగారిని చెప్పి ఆయన పుర్రె తీసుకురమ్మన్నా తీసుకొస్తా. లేవండి ఎక్కువ దుక్కు తోకవే కుర్రోడివే. నా చేయబట్టుకో, నా చేయబట్టుకో. అది 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 సారా దిగిపోయిందా? ఎక్కడ గడిపోతున్నా? ఏమన్నా పర్సనల్ పనులు ఉన్నాయా? లేదండి. మరి సరే పో, ఏదైనా ఇటుపోతా. అరే బాబా అంటే ఏంటి? నువ్వు మందు కొట్టిస్తే నేను నీకు పల్చనైపోయానా? లేదండి. మరి వై యూ ఫ్రెండ్ ఐ ఫ్రెండ్ యూ బ్యాక్ కమ్. తెలుగులో మాట్లాడండి. వెంకటరాజు ఒప్పుకోడు కదా. ఆయన ఎవరండి? మా ఇంగ్లీష్ మాస్టర్. మందు కొడితే తప్పకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతారని ఆయనకి ప్రామిస్ చేశాను. నాకు ఏబిసిడి చెప్పిన ఫ్రెండ్ ఫ్రెండ్ యూ బ్యాక్. కొంచెం మెల్లగా నడు. ఇదిగో ఇది మొత్తం మాదే. మా అబ్బ దగ్గర దొబ్బేశాడు. నువ్వేంటి అంటున్నావేంటి? ఆస్తి మాది, దొబ్బిందాడు, మధ్యలో నీ చుచ్చు ఏంటి? దా నువ్వు ప్రేమించావు, నీ కర్ర కావాలి, నేను ఇప్పిస్తాను కదా నీ కర్ర. అటు నువ్వు ఫాలో అయిపో. పో, ఆడ మెట్లు ఉంటాయి, నేరుగా పైకి పో. ఆడ రూమ్ ఉంటుంది, రూమ్ లో మంచం ఉంటుంది, మంచం మీద మంగరాజు ఉంటాడు, పక్కన కర్ర ఉంటుంది. తెచ్చుకోపో, నేను పర్మిషన్ ఇచ్చాను. పో. సెట్ చేసావా? శబాష్. ఎన్నాళ్ళు మంగరాజు జనాల సొమ్ము దొబ్బేస్తే నువ్వు వాడు కర్ర దొబ్బేశావు. నువ్వు టైగర్. నువ్వు పన్ను ఎగవేయాలంటే ఇది ఒక్కటే మార్గం. ఆ సోరయ్య మాటలు నమ్మబాకండి. ఆయన విభీషణుడు అంటుడు. మీ సావెట్లు ఆయనకు బాగా తెలుసు. నోర్మై ఏది నోరు మూసుకునేది? ఆ రోజు నోరు తెలుసుకొని నువ్వేం చెప్పావు? అది పర్రభూమి, అందులో పంట కాదు కదా, దంటు కూడా రాలతో చెప్పి, పచ్చి గడ్డి కూడా పొలదని చెప్పి వాడికి రాయించేసావు. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావేమయ్యా స్వామి? ఇక్కడ పోయి చూడు, బీడు బంగారం అయిపోయింది. చూడబోతే వాడు సంవత్సరానికి 3 పంటలు తీసేటట్టున్నాడు. ఇట్టనే కనుక జరిగితే నేనెట్లయితే నా ఆస్తి మొత్తం మీకు అప్పచెప్పి మీ ఎంబడి తిరుగుతూ ఉన్నాను, మీరు కూడా మీ ఆస్తి మొత్తం వాడికి అప్పచెప్పి వాడెంబడి తిరగాల్సి వస్తుంది. వాడు పనిస్తే చేసుకోవాల్సి వస్తుంది.
ఎవరేంటిదబ్బా తెలిసిపోయింది. అమ్మాయి రాజుగారి మనవరాలు. ఈ విషయం వెంటనే అడిగి చెప్పాలి. నన్ను మతిపరపడు అంటారా? అమ్మాయి రాజుగారి మనవరాలు. 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 అమ్మాయి రాజుగారి అమ్మాయి రాజుగారి మనవరాలు. అమ్మాయి రాజుగారి మనవరాలు. అమ్మాయి రాజుగారి మనవరాలు. అమ్మాయి రాజుగారి కనిపెట్టేశాను. అమ్మాయి ఎవరో కనిపెట్టేశాను. కనిపెట్టేశాను. అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది చెప్పడానికేగా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిసిపోయిందా? అసలే గుర్తు రాక చేస్తున్నాను. తెలిసిపోయిందా? చెప్పేదా ఆగలేవట నీ అబ్బా. ఆగండ్రా నువ్వు చెప్పు 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 చెప్పు. ఏంట్రా చెప్పు చెప్పు చెప్పడానికి వచ్చావు. చెప్పు 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 చెప్పారా? నేను ఈడొకసారి ఆడ వస్తాడు, ఆడొకసారి ఆడ వస్తాడు, నువ్వు ఒకసారి ఆడ వస్తావు. ఇట్లా అయితే చెప్పరా? చెప్పారా నేను? పెడతాను చెప్పరా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెప్పరా. తెలుసా? చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. ఐసలకడి. ఐసలు అక్కడ పేషెంట్లు ఉన్నారా లోపల? మీరు పేషెంట్లేనా? కాదు. మరి క్యూలో ఎందుకు నిల్చున్నారు? క్యూ కాదురా, కాపలా. ఓహో అగిపెట్టుందా? కొన్ని సిగరెట్. సిగరెటా? ఒక్కదమ్ము చెప్పా. ఒక్కదమ్ము ఒక్కదమ్ము. పరా ఒకసారి లోపలికి వెళ్తా. పొమ్మని చెప్పేదే కదా. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. ముందు నేను వచ్చాను, నేను వెళ్తా. ఫస్ట్ నేను వచ్చా మధ్య తీయడానికి వెళ్ళా, నేనే వెళ్తా. తీయడానికి వెళ్ళావా? నన్ను అడిగేలేవా? మీరు ఆగండ్రా ముందు నేను రౌండ్ అన్నయ్య అడ్డెళ్ళి చూడు. నన్ను అంటే సార్ నన్ను నువ్వురా సార్ మిమ్మల్ని కాదు సార్ వీణ్ణి. అవునరా నన్ను నన్ను రా అంటావురా? ఏ నువ్వు ఎత్తుతావా? నా ఎత్తు. నీకంటే గట్టిగా అరవగలను. బయట పండిరా. ఏంట్రా మిట్టకని చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా. పొర బయటికి. వాళ్ళు పోతున్నారు పని. ఏంటి అలా కలిపావు? రారా, నన్ను చూస్తే భయమా? వచ్చా రారా. ఒళ్ళెలా ఉందిరా? సార్ మీకు మాకేం సంబంధం లేదు. ఆ పొట్టాను మాకు ఇచ్చేయండి. నన్ను పొట్టాడంటావా? అవునరా. మరి నువ్వురా? నా సంగతి నీకు అనవసరం. నువ్వు పొట్టాడువా కాదా? తల్లి తోడు నువ్వు అక్కడనే ఉండరా. నేను వస్తున్నా. కబడ్డీ ఆడదా? ఇప్పుడు 2 డోర్లు ఓపెన్ అవుతాయి చూడు. ఓపెన్ అయ్యే కరెక్టేనే. ఇప్పుడు మోగ వార్తలు స్టార్ట్ అవుతాయి చూడు.